రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, విజయసాయిరెడ్డి రాజీనామాకు సంబంధించి వివరాలేంటి? అక్కడి నుంచి అనేక కార్యకలాపాలు నిర్వహించారు. అయితే గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి వైకాపాలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కొంత తెలుస్తూ వస్తుంది. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా జగన్ ఎంపిక చేయడంతో పాటుగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా మాత్రమే విజయసాయిరెడ్డి కొనసాగాలని, మిగతా పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సుబ్బారెడ్డితోనే సమన్వయం చేసుకోవాలి అన్నట్లుగా ఇరువురికి తగిన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి స్తబ్దుగా ఉంటూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి వాణిని ప్రధానమైనటువంటి జేపీసీగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించినటువంటి 2 కమిటీలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. వక్ఫ్ బోర్డుకు సంబంధించి, అదేవిధంగా జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి 2 జేపీసీల్లో కూడా విజయసాయిరెడ్డి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 2 జేపీసీల్లో కూడా ఆయన ఇప్పటి వరకు గళం విప్పినట్లుగా కానీ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ ను వినిపించినట్టుగా కానీ కూడా ఎక్కడ సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి అనుగుణంగానే విజయసాయిరెడ్డి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇట్లాంటి వ్యవహారాలన్నింటిలో కొంత పార్టీతో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నట్లుగానే వైకాపా వర్గాలు చెప్పాయి. గత అధికారంలో ఉన్న సమయంలో, గత 5 ఏళ్ల కాలంలో ఢిల్లీలో కానీ విశాఖపట్నం కేంద్రంగా కానీ చక్రం తిప్పినటువంటి విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇది కేవలం వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, నాకు ఎవరితోనూ ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి వైరాలు లేవు, వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవు, ఏవి ఉన్నా చంద్రబాబు గాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ వారిద్దరితో రాజకీయ పరమైనటువంటి అంశాలే ఉన్నాయి, పవన్ కళ్యాణ్ తో చాలా కాలంగా తనకు సాన్నిహిత్యం ఉంది అంటూ కొన్ని సానుకూలమైనటువంటి మాటలు చెప్తూనే తన ట్వీట్ లో పూర్తి స్థాయిలో రాజకీయాలకు తాను వైదొలుగుతున్నట్లుగా, ఇకపై వ్యవసాయం చేసుకుంటాను అన్నట్లుగానే తన రాజీనామాను ప్రకటించారు. ఇప్పటికే పార్టీకి కూడా రాజీనామాను పంపించినట్లుగా వైకాపా వర్గాలు చెప్తున్నప్పటికీ ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే రాజ్యసభ సభ్యత్వానికి మరో 3 సంవత్సరాల పాటు రాజ్యసభ పదవీ కాలం ఉన్నప్పటికీ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కాబట్టి ఆ కాలాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకోవడం లేదు, ఇంకపై ఏ విషయాలు ఆలోచించదలుచుకోలేదు అన్నట్లుగానే తన సన్నిహితుల వద్ద వెల్లడించడం జరిగింది. అదే సందర్భంలో ఈ రోజు ఉదయం కూడా రాజ్యసభ చైర్మన్ నివాసానికి వెళ్లేటువంటి క్రమంలో కూడా తాను 11 గంటల తర్వాత రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామాను సమర్పించి ఆ తర్వాతనే మీడియాతో మాట్లాడతాను, అప్పటి వరకు తనను ఏమీ అడగవద్దు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ తో భేటీ అయినటువంటి విజయసాయిరెడ్డి అనేక విషయాలను ఆయనకు వివరించి తన రాజీనామాను వెంటనే స్పీకర్ ఫార్మాట్ లో మాత్రమే రాజీనామా సమర్పిస్తే ఆ రాజీనామా మాత్రమే ఆమోదం పొందుతుంది. స్పీకర్ ఫార్మాట్ లో అంటే వ్యక్తిగత కారణాలతో అనేది ఎటువంటి కారణాలు వెల్లడించకుండా మనస్ఫూర్తిగా నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని మాత్రమే వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన సమర్పించిన లేఖను రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత జగదీప్ ధన్కడ్ నిర్ణయానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఆమోదిస్తే దానికి అనుగుణంగానే రాజ్యసభ సచివాలయం రాజీనామా ఆమోదించి రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయినట్లుగా బులెటిన్ విడుదల చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే గత 15-20 నిమిషాలుగా జగదీప్ ధన్కడ్ తో విజయసాయిరెడ్డి భేటీ కొనసాగుతోంది. తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత ఆయన అనేక వివరాలను ఆయనకి వివరిస్తున్నట్లుగా తన రాజీనామాకు ఉన్నటువంటి కారణాలను, తన నిర్ణయాన్ని, భవిష్యత్తులో తాను చేపట్టబోయేటువంటి కార్యకలాపాలన్నింటినీ ఆయనకు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతనే ఆయన బయటకు వచ్చి రాజీనామాకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ వెల్లడించడానికి ఆస్కారం ఉంది. రాణి. ధన్యవాదాలు అరుణ్.